మొన్న నేపాల్, నిన్న మాల్దీవ్స్, ఈరోజు బంగ్లాదేశ్. ఇలా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్నీ కూడా నెమ్మదిగా భారత్కు శత్రు దేశాలుగా మారిపోతున్నాయి. కారణం ఏంటో తెలియదు, కానీ ఈ దేశాలలో ఇండియా పైన, భారత ప్రజలపైన విపరీతమైన ద్వేషం పెరుగుతుంది. ఇక పాకిస్తాన్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఈవెన్ శ్రీలంక, మయన్మార్ లాంటి దేశాలు కూడా భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ చైనాకి సహకరిస్తున్నాయి. దీంతో ఈ దేశాల అహంకారాన్ని అణిచేందుకు, భారత సరిహద్దుల్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ దేశాలని ఇండియాలో విలీనం చేసి ఒకప్పటి అఖండ భారతాన్ని మళ్లీ సృష్టించాలనే వాదనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఈ డిమాండ్ల సంగతి పక్కన పెడితే రియాలిటీలో భారత్ నిజంగా తలుచుకుంటే రానున్న 25 ఏళ్లలో అఖండ భారతాన్ని మళ్లీ ఎలా ఏకం చేయగలదో విత్ ప్రూఫ్స్తో సహా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేందుకు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కంటెంట్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అఖండ భారత్ అంటే ఏ ఒక్క రాజో లేదా సామ్రాజ్యమో పాలించిన నేల కాదు. అది కొన్ని వేల సంవత్సరాల పాటు సాగిన ఒక మహాప్రస్థానం. అటు మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం నుంచి ఇటు పల్లవ, చోళ, పాండ్య రాజ్యాల వరకు అందరూ కూడా భారత్ను కేంద్రంగా చేసుకుని ఇరాన్ నుంచి ఇండోనేషియా వరకు ఉన్న ప్రాంతాలను ఏకం చేసి పాలించిన ఒక మహా సామ్రాజ్యమే అఖండ భారత్. అఖండ భారత్ గురించి మనకు మన దేశంతో పాటు ఇండోనేషియా, కంబోడియా వంటి విదేశాల్లో కూడా ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు దొరుకుతాయి. ఈవెన్ మన పూజా విభాగంలోని మంత్రాలలో కూడా జంబూ ద్వీపే భరతఖండే అంటూ అఖండ భారత్ గురించి మెన్షన్ చేయడాన్ని మనం గమనించవచ్చు. 13వ శతాబ్దం నాటికి మెజారిటీ హిందూ రాజ్యాలు పతనమైనప్పటికీ తర్వాత మరాఠా సామ్రాజ్యం మరికొంత కాలం పాటు భారత ఉపఖండాన్ని కలిపి ఉంచింది. అయితే ఎప్పుడైతే దేశంలోకి బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టారో అప్పటి నుంచి అఖండ భారతాన్ని విచ్ఛిన్నం చేయడం మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. దేశం మీద పూర్తి పట్టు సాధించిన తర్వాత బ్రిటిషర్స్ 1907లో భూటాన్ని, 1914లో టిబెట్ని, 1919లో ఆఫ్ఘనిస్తాన్ని, 1923లో నేపాల్ని, 1937లో మయన్మార్ లేదా బర్మాని మరియు 1947లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలను అఖండ భారతం నుంచి వేరు చేశారు. అయితే ఇక్కడితో కూడా ఆగకుండా బ్రిటిష్ వాళ్ళు భారత్ని మరో 562 ప్రిన్స్లీ స్టేట్స్గా కూడా విభజించారు. 1947 తర్వాత ఈ 562 ప్రిన్స్లీ స్టేట్స్కి ఇండియాలో కలుస్తారా, పాకిస్తాన్లో కలుస్తారా లేదా ప్రత్యేక దేశంగా మారతారా అనే మరో ఆప్షన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే భారత్ని ఎన్ని ముక్కలుగా విడదీసి బలహీనపరిస్తే భవిష్యత్తులో మళ్ళీ పుంజుకోవడానికి అంత తక్కువ ఛాన్స్ ఉంటుందని వాళ్ళు అంచనా వేశారు. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి ఇండియా గురించి ఒక భయం ఉండేది. అదేంటంటే తాము వెళ్ళిపోయిన తర్వాత ఇండియా మళ్ళీ ఒకప్పటి అఖండ భారతంలా బలపడితే తమ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తుందని భయపడేవారు. అందుకే తాము ఉన్న సమయంలోనే భారత్ను వీలైనంతగా దోచుకుని ముక్కలు ముక్కలుగా చేసి వెళ్ళిపోయారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ కనీసం 50 ఏళ్ళు కూడా ఒక దేశంలా కలిసి ఉండలేదని బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్రాన్ని సైతం పూర్తి చేసుకుని ముందుకు దూసుకెళ్తుంది. ఇది అఖండ భారత్ యొక్క గతం. అయితే గతం గతః. మరి ఫ్యూచర్లో అఖండ భారత్ పాసిబులా అంటే మన దేశంలో అఖండ భారత్పై ప్రజలలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఒపీనియన్ ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది దృష్టిలో అఖండ భారత్ అంటే ప్రెజెంట్ ఇండియా యొక్క అఫీషియల్ మ్యాప్. అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్లు కలిసి ఉన్న మ్యాపే వారికి అఖండ భారత్. మరికొంతమందికి అఖండ భారత్ అంటే 1947 నాటి ఇండియా. ఆ టైం నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇంకా భారత్లో కలిసి ఉన్నాయి. ఇక మూడవ రకం ప్రజల దృష్టిలో అఖండ భారత్ అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మయన్మార్ వరకు ఉన్న సరిహద్దు అంతా కూడా అఖండ భారత్లోకే వస్తుంది. మరియు ఇంకొంతమంది ప్రజలు చెప్పేది ఏంటంటే అటు ఇరాన్ నుంచి ఇటు ఇండోనేషియా వరకు ఉన్న ప్రాంతం మొత్తం కూడా అఖండ భారత్లో భాగమని అంటారు. ఇవన్నీ విన్న తర్వాత ప్రాక్టికల్గా ఆలోచిస్తే అసలు అఖండ భారత్ని మళ్ళీ యునైట్ చేయడం అనేది పాసిబుల్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతాలు అన్నీ కూడా ఇప్పుడు పదుల సంఖ్యలో దేశాలుగా విడిపోయి ఉన్నాయి కాబట్టి. కానీ భారత్ నిజంగా తలుచుకుంటే అఖండ భారత్ని మళ్ళీ ఏకం చేయగలదు. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. దీనికోసం భారత్ 2 ముఖ్యమైన అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. అవే ఎకానమీ మరియు మిలిటరీ. ఎలాగంటే ఒక దేశానికి బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నంత మాత్రాన పవర్ఫుల్ మిలిటరీ ఉంటుందని గ్యారంటీ లేదు. అచ్చం జపాన్ లాగా. అలాగని స్ట్రాంగ్ ఆర్మీ ఉన్నా సరే ఎకానమీ లేకపోతే పని జరగదు. ఉదాహరణకి నార్త్ కొరియా. సో అఖండ భారత్ని స్థాపించాలంటే ఇండియా బోత్ ఎకానమీ మరియు మిలిటరీని సమానంగా బలపరుచుకోవాలి. ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేట్ అవుతాయి. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే రానున్న 25 ఏళ్లలో భారత జీడిపి ఎంత కాదనుకున్నా $30 ట్రిలియన్ చేరుకుంటుంది. అంటే ప్రపంచంలోని టాప్ 2 ఎకానమీస్లో ఇండియా ఒకటిగా మారుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు.
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ వంటి అనుభవం కలిగిన ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చెప్తున్న ఫ్యాక్ట్. ఆ టైం నాటికి భారత్ 100 సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకోవడంతో పాటు దేశంలో పేదరికం నిర్మూలన జరుగుతుంది. దేశ ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, ప్రజల పర్చేసింగ్ పవర్ కూడా పెరుగుతుంది. అండ్ భారతదేశం అన్ని రంగాల్లోనూ దాని పొరుగు దేశాలు కనీసం టచ్ కూడా చేయలేని స్టేజ్కి వెళ్తుంది. ఇక భారత్ పొరుగు దేశాల గురించి మాట్లాడితే ఆ సమయం నాటికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ ఇలా అన్ని దేశాల ఎకానమీస్ కూడా కొలాప్స్ అయిపోతాయి. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక దేశాల ఎకానమీస్ అయితే ఆల్రెడీ కొలాప్స్ అయిపోయాయి. పాకిస్తాన్, నేపాల్ దేశాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని చూస్తున్నాయి. మయన్మార్లో మిలిటరీ రూల్ ఉంది. ఈ దేశాన్ని వెస్టర్న్ దేశాలు తాము విధించిన ఎకనామిక్ శాంక్షన్స్తో ఎప్పుడో నాశనం చేసేశాయి. ఇక భూటాన్కైతే అసలు ఎకానమీయే లేదు. అండ్ బంగ్లాదేశ్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభాన్ని కూడా చూస్తుంది. అక్కడి పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ ఎకానమీకి ఆయువు పట్టు లాంటి గార్మెంట్ సెక్టార్ ప్రజెంట్ తీవ్రమైన ఎనర్జీ క్రైసిస్ని ఫేస్ చేస్తుంది. బంగ్లాదేశ్ ఫారెన్ రిజర్వ్స్ రోజు రోజుకి అడుగంటిపోతున్నాయి. బంగ్లాదేశ్ బియ్యం కోసం భారత్ని అడుక్కుంటుంది. బంగ్లాదేశ్ అప్పుల కోసం విదేశాల మీద చాలా డిపెండ్ అవుతుంది. ఇలా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్నీ కూడా రానున్న 25 ఏళ్లలో పూర్తిగా బ్యాంక్రప్ట్ అయిపోతాయని, అంటే పూర్తిగా దివాలా తీస్తాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ జోష్యం చెప్పింది. ఒక రకంగా ఈ దేశాల ఫ్యూచర్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే దీనివల్ల భారత్కు జరిగే ప్రయోజనం ఏముంది అని మీరు అనుకోవచ్చు. అయితే అప్పటికి భారత్ ఎకానమీ $30 ట్రిలియన్ ఎదిగితే ఈ మొత్తం దేశాల జీడిపి అందులో 15%గా కూడా మారదు. సో భారత్ దాని స్ట్రాంగ్ ఎకనామిక్ పవర్ని ఉపయోగించి ఈ దేశాలని తనలో విలీనం చేసుకోవచ్చు. లైక్ శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలను. భారత్ ఈ దేశాల ప్రజలకు వారు ఇండియాలో కలిస్తే వారి ఎకనామిక్ క్రైసిస్ని సాల్వ్ చేస్తామని, లివింగ్ స్టాండర్డ్స్ పెంచుతామని, పేదరికం అంతం చేస్తామని, వారిని కూడా భారతీయులతో సమానంగా ట్రీట్ చేస్తామని హామీ ఇస్తే ఆ దేశాలు ఖచ్చితంగా అఖండ భారత్లో భాగమవుతాయి. భారత్ ఇప్పటికే శ్రీలంక, మాల్దీవ్స్, భూటాన్ వంటి దేశాలకి ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తుంది. ఇక మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే భారత్ ఆల్రెడీ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైనిక దళంగా ఉంది. భారత్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, యాంటీశాట్ మిసైల్ ఉంది, S-400 మిసైల్స్, బలమైన ఎయిర్ ఫోర్స్, నేవీ ఇలా చాలా ఆయుధ సంపత్తి ఉంది. ఇప్పుడు మిలిటరీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం చెప్పుకున్న ఈ దేశాలు అన్నీ కూడా భారత్లో శాంతియుతంగా కలిసిన ఒక్క దేశాన్ని మాత్రం భారత్ యుద్ధంలో ఓడించే కలుపుకోవాలి. అదే పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పటికే ఉగ్రవాదులు బాగా పెరిగిపోయారు. అండ్ ఫ్యూచర్లో పాకిస్తాన్ బోత్ పొలిటికల్లీ అండ్ ఎకనామికల్లీ ఒక దేశంగా ఫెయిల్ అయితే అప్పుడు టెర్రరిస్టులు మొత్తం పాకిస్తాన్నే పూర్తిగా తమ హస్తగతం చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. అదే జరిగితే భారత్కు చాలా ప్రమాదం. ముఖ్యంగా పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలను టెర్రరిస్టులు మిస్యూజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అది జరిగేలోపే భారత్ పాకిస్తాన్ని క్యాప్చర్ చేసి ఆ న్యూక్లియర్ వెపన్స్ ఉగ్రవాదుల పాలు కాకుండా ఆపాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే ఫ్యూచర్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. అయితే ఇదంతా చాలా ఫిక్షనల్గా ఉంది, నేనేదో కళ్ళబొల్లి కవర్లు చెప్తున్నానని కొంతమంది అనొచ్చు. వారికి నా ఆన్సర్ ఏంటంటే జియో పాలిటిక్స్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అది చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కావాలంటే చరిత్రను ఒకసారి చూడండి. అలాగే భారత్ ఇదంతా చేస్తూ ఉంటే చైనా, అమెరికా లాంటి దేశాలు చూస్తూ ఊరుకుంటాయా అని మీరు అడగవచ్చు. ఆ దేశాలకి భారత్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ని ఆక్రమించాలనుకుంటుంటే చైనా ఆల్రెడీ టిబెట్ని మింగేసింది మరియు తైవాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటుంది. ఇక డెమోక్రసీ అని గుండెలు బాదుకునే అమెరికా అయితే గ్రీన్లాండ్, కెనడా, పనామా దేశాలను ఆక్రమించుకుంటానని పబ్లిక్గానే ప్రకటిస్తుంది. సో ఆ దేశాలే ఎక్స్పాన్షనిజం వైపు వెళ్తున్నప్పుడు వాటికి ఇండియాని ప్రశ్నించే హక్కు ఎక్కడ ఉంటుంది? మీరే ఆలోచించండి. అయితే అఖండ భారతాన్ని ఏకం చేయడం అనేది రాత్రికి రాత్రే జరిగే పని కాదు. కాబట్టి నెక్స్ట్ 10 yearsలో ఇండియా చిన్న దేశాలైన నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవ్స్ని విలీనం చేసుకోవాలి. తర్వాత 10 ఏళ్లలో పెద్ద దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రకంగా భారత్ 2047 నాటికి ఒకప్పటి అఖండ భారతదేశం కలని మళ్ళీ సాకారం చేసుకోగలదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.